సాధారణంగా ప్రతి కథలో ఒక హీరో అంటాడు కదా. కానీ మనం ఈరోజు చెప్పుకోబోయేది అలాంటి కథ కాదు. ఇది తెర వెనుక ఉన్న హీరోల కథ. మనకు తెలియకుండానే మన డిజిటల్ ప్రపంచాన్ని మన సొంత భాషతో నింపేసిన సైలెంట్ సోల్జర్స్ కథ. చెప్పాలంటే ఇది కథల వెనుకున్న అసలైన కథ అన్నమాట. ఎప్పుడైనా అనిపించిందా, కొన్ని కథలు ఎన్ని తరాలు మారినా సరే మనతోనే ఉండిపోతాయి. మన తాతయ్యలు విన్న కథే మనల్ని గూడా అలా కట్టిపడేస్తోంది. అసలదెలా సాధ్యం? ఏముంది వాటిలో అంత మ్యాజిక్? మనసులో అంత బలంగా ఎలా నాటుకుపోతున్నాయి? ఆ సీక్రెటేంటో తెలుసా? అదేం పెద్ద పెద్ద హాలీవుడ్ స్క్రిప్టుల్లోనూ మందమైన పుస్తకాల్లోనూ లేదు. చాలా సింపుల్. మన అమ్మమ్మలు, నానమ్మలు దీపం వెలుగులో చెప్పే కథలు గురుస్తున్నాయా? ఆ కథల్లో ఉండే ఆప్యాయత, ఆ వెచ్చదనం, అక్కడే ఉందసలు మ్యాజిక్. అది చాలా పాతదే కావచ్చు, కానీ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ ఆర్ట్ అది. సో, మనం ఈ మోడర్న్ డిజిటల్ ప్రపంచం గురించి తెలుసుకునే ముందు ఒక్క నిమిషం ఆగి, తరతరాలుగా మనల్ని కనెక్ట్ చేస్తున్న ఈ కథల పవర్ని, ఈ బంధం వెనకున్న శక్తిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ పాటి కథలు అంటే కేవలం పిల్లల్ని నిద్రపుచ్చడానికి చెప్పేవి అనుకుంటే పొరపాటే. ఇవి చెప్పేవాళ్లకి, వినేవాళ్లకి మధ్య ఒక తెలియని బలమైన బంధాన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. ఆ కథల్లోని ప్రేమ, చిన్న చిన్న డ్రామా, అలా మనసుని టచ్ చేసే విధానం, అవే వాటిని ఎప్పటికీ మర్చిపోలేనివిగా చేస్తాయి. రైట్. ఇప్పుడు మన కథలో ఒక పెద్ద ట్విస్ట్. ఇందాకటి వరకు అమ్మమ్మ కథల వెచ్చదనం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారిగా ఆ తొలి రోజుల ఇంటర్నెట్ అనే చల్లని, ఏమీ లేని ప్రపంచంలోకి వెళ్దాం. అప్పట్లో తెలుగువాళ్లకు అదొక సైలెంట్ వరల్డ్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆఫ్లైన్లో అంటే మన నిజ జీవితంలో తెలుగు సాహిత్యం, సినిమాలు, పాటలతో ఎంత కలర్ఫుల్గా ఉండేది మన ప్రపంచం. కానీ అదే సమయంలో ఆన్లైన్లోకొస్తే ఏముంది? ఒక పెద్ద జీరో, ఒక శూన్యం. మన భాషకక్కడ అస్సలు అడ్రస్సే లేదు. అలాంటి టైంలో అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న: 2500 ఏళ్ల చరిత్ర ఉన్న మన భాషకు ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలో దారి చూపించేది ఎవరు? ఆ ఫస్ట్ స్టెప్ వేసి మన ఆన్లైన్ కథకు ఫస్ట్ చాప్టర్ రాసేది ఎవరు? అక్కడే మన కథలోకి రియల్ హీరోస్ ఎంటర్ అవుతారు. వీళ్లకు పెద్ద పెద్ద పేర్లు లేవు, మనకు తెలిసిన సెలబ్రిటీలు అస్సలు కాదు. వీళ్ళు ఒక అవసరాన్ని చూశారు, దాన్ని మనందరి కోసం తీర్చాలని ధైర్యంగా ముందుకొచ్చారు. వీళ్లే మన డిజిటల్ ప్రపంచాన్ని నిర్మించిన అన్సంగ్ ఆర్కిటెక్ట్స్, తెరవెనుక హీరోలు. వీరిలో మొదటివాళ్లు కోడర్స్. వాళ్ళు తమ టెక్నికల్ స్కిల్స్తో తెలుగు భాషకి ఒక డిజిటల్ ఫౌండేషన్ వేశారు. వాళ్ళు రాసిన ప్రతి లైన్ ఆఫ్ కోడ్ మనం ఈరోజు చూస్తున్న ఈ తెలుగు డిజిటల్ కోటకు వాళ్లు పేర్చిన ఒక్కో ఇటుక లాంటిది. ఓకే, ఫౌండేషన్ ఉంది. మరి మనుషులు? వాళ్లను కలపాలి కదా. అక్కడే వస్తారు కమ్యూనిటీ బిల్డర్స్. తెలుగు మాట్లాడే వాళ్ళందర్నీ ఒక చోటుకు తీసుకురావడానికి వాళ్లు మొదటి ఆన్లైన్ ఫోరమ్స్, గ్రూప్స్ లాంటివి మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే కనెక్షన్ అనే ధారాలతో మనందర్నీ కలిపింది వీళ్లే. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన ఫస్ట్ కంటెంట్ క్రియేటర్స్. అప్పట్లో ఎన్నో డౌట్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ అయినా సరే వాటన్నింటినీ పక్కన పెట్టి ధైర్యంగా ముందుకొచ్చి మన భాష, మన సంస్కృతి, మన కథలను ఆన్లైన్లో పెట్టిన మొదటి హీరోలు వీళ్లే. వాళ్ళు మన భాషకు ఒక డిజిటల్ వాయిస్ ఇచ్చారు. సరే, ఇప్పటిదాకా రెండు వేర్వేరు విషయాలు చూసాం. ఒకవైపు అమ్మమ్మ కథలు, మరోవైపు టెక్నాలజీ. అసలు రెండింటికి ఏంటి సంబంధం అనిపిస్తోంది కదా. ఈ మొత్తం డిజిటల్ రెవల్యూషన్ను నడిపించిన ఆ సీక్రెట్ వెపన్ ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ సీక్రెట్ వెపన్ మరేదో కాదు, మన అమ్మమ్మల కథల్లోని సింపుల్ ప్రిన్సిపల్స్. ఆ ఫస్ట్ డిజిటల్ హీరోస్ బహుశా కావాలని చేసుండరు, కాని వాళ్లు ఫాలో అయింది అవే రూల్స్. ఫస్ట్ కనెక్షన్ క్రియేట్ చేశారు, తర్వాత తమ కంటెంట్తో క్యూరియాసిటీ పెంచారు, ఫైనల్గా ప్రతి ఒక్కరికీ అరే ఇది మన కథరా అనిపించేలా చేశారు. ఇదే కదా అమ్మమ్మ కథల్లో ఉండే అసలైన మ్యాజిక్. సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే. ఈ డిజిటల్ విప్లవం అంటే కేవలం టెక్నాలజీ కాదు, దాని గుండె చప్పుడు, దాని సోల్, స్టోరీ టెల్లింగ్. వాళ్ళు అప్లోడ్ చేసింది కేవలం కంటెంట్ ఫైల్స్ కాదు, వాళ్ళు మనందరి కోసం ఒక కొత్త డిజిటల్ కథకు మొదటి చాప్టర్ రాశారు. మరి వాళ్ళు ఆ రోజు వేసిన ఆ చిన్న విత్తనం ఈరోజు ఎంత పెద్ద మహావృక్షమయ్యిందో చూద్దామా?
వాళ్ల కృషి వల్లే ఈరోజు మనం ఇంత పవర్ఫుల్ తెలుగు డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం. ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ల త్యాగం వల్ల మన భాష ఈ డిజిటల్ యుగంలో నిలబడింది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే తెలుగు వాళ్లందరూ కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. అంతేకాదు, మనలాంటి ఎంతోమంది కొత్త క్రియేటర్స్కి తమ టాలెంట్ చూపించుకోడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఇదంతా వాళ్ల విజన్, వాళ్ల ధైర్యం వల్లే కదా. 50 మిలియన్ ప్లస్ అంటే 5 కోట్ల మందికి పైగా. జస్ట్ కొన్ని వందల మందితో మొదలైన ఒక జర్నీ ఈరోజు 5 కోట్ల మందికి చేరింది. వాళ్లు మనకిచ్చిన లెగసీ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. సో ఇది ఆ అన్సంగ్ ఆర్కిటెక్ట్స్ కథ. ఇది కేవలం టెక్నాలజీ స్టోరీ కాదు. ఇది కనెక్షన్, కల్చర్, అన్నింటికన్నా ముఖ్యంగా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు అని నిరూపించిన కరేజ్ కథ. వాళ్ల కథ ఇప్పుడు హిస్టరీలో ఒక భాగం. ఇప్పుడు క్వెశ్చన్ మన గురించి. వాళ్ళు తమ బాధ్యతను అద్భుతంగా పూర్తి చేశారు. మరి అద్భుతమైన డిజిటల్ వరల్డ్లో మనం రాయబోయే నెక్స్ట్ చాప్టర్ ఏంటి? మన కథ ఎలా ఉండబోతోంది?